రాహుల్ గాంధీ వర్సెస్ బీజేపీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎట్లుంటుందంటే, మేము ఏరోప్లేన్ని ప్రామిస్ చేసినాం, రాకెట్ని ప్లాన్ చేసినాం, కానీ ప్రజలకు ఇచ్చినాం ఏంది అని అంటే పేపర్ ప్లేన్ ఇచ్చినాం అని అనేటట్టు అయిపోయింది. పేపర్ ప్లేన్కి రాకెట్కి తేడా లేదా? ప్రజలు గుర్తుపట్టరా? ఏఐసిసిలా రాహుల్ గాంధీ ఎట్లనో, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఎట్లనో, తెలంగాణ బీజేపీలో మన కిషన్ రెడ్డి అట్లనే. ప్రతిసారి హిందువులకంటూ ఒక పార్టీ ఉన్నది అని అంటే రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. ఇక నేను పేర్లు తీసుకోలే, మోతబరి మొల్తాడు బ్యాచ్ అని అడుగుతున్నా. వాళ్ళే కదా మాట్లాడింది, ఇదంతా చేసిరు కదా. ఆ పాత ఆ నలుగురు పోతే, ఆ పెద్ద మనుషులు భాగ్యనగర్ ఉత్సవ సమితిలు పెట్టి హిందువులను చైతన్యం చేసి ఎక్సెట్రా ఎక్సెట్రా వాళ్ళు పోతే ఈ నలుగురు వచ్చిరు చూడు. ఈ నలుగురు హిందుత్వాన్ని ఏడికి తీసుకుపోయిర్రు అని అంటే 25,000 ఓట్లు వచ్చిన కథనాన్ని హైదరాబాద్ భాగ్యనగరంలో 17,000కు పడేసారు. మళ్ళా ఈ నలుగురు ఆ నలుగురికి సమానమా? మళ్ళీ హిందుత్వానికి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లా అనేది ఒక క్వశ్చన్ అయిపోయింది.